ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చక్రతీర్థము వృత్తాంతము ప్రథమ భాగము. నైమిషారణ్యమునందు చక్రతీర్థము అను పేరుగల సరోవరము కలదు. జగన్నాథుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుల రక్షణార్థం సుదర్శన చక్రమును ప్రయోగించగా ఆ చక్రము దుష్ట సంహారమనరించి తదుపరి భూమిపై పడిన ప్రదేశమునందు ఒక సరోవరము ఏర్పడింది. ఆ గాథ ఈ విధంగా ఉంది. ఒకప్పుడు నైమిషారణ్యములోని గోమతీ నదీ తీరమునందు గౌరముఖుడు అను మహర్షి నివసించేవాడు. ఆయన శ్రీమన్నారాయణుని భక్తుడు. ఆయన నిరంతరము హరినామస్మరణ చేస్తూ శ్రీహరి కటాక్ష సిద్ధి కోసం అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సు గావించాడు. అతని తపస్సుకు సంతసించి వైకుంఠవాసుడు ప్రత్యక్షమై ఆ మహర్షికి తన దివ్య దర్శన భాగ్యమిచ్చి ఆనందింపజేశాడు. శ్రీహరి దర్శనానందభరితుడైన గౌరముఖుడు భక్తి పారవస్యంతో పురుషోత్తమ, పుండరీకాక్ష, లక్ష్మీ ప్రియవల్లభ, బ్రహ్మాది దేవతల వంటి వారికి సైతం అనితర సాధ్యమైన నీ దివ్య దర్శనానంద భాగ్యంతో నన్ను కరుణించావా తండ్రి. ఆహా, ఏమి నా భాగ్యము! నీ దివ్య సుందర రూపమును దర్శించిన నా కన్నుల భాగ్యమే భాగ్యము. నీ దివ్య పాదార విందములను స్పర్శించిన నా హస్తద్వయ భాగ్యమే భాగ్యము. నీ ఆదరపూరిత ప్రేమామృత పిలుపును ఆలకించిన నా కర్ణముల భాగ్యమే భాగ్యము. పరమ పవిత్రమైన నీ నామస్మరణతో పరవరించిన నా వాక్కు భాగ్యమే భాగ్యము. తండ్రి మాధవ, నిరంతరం నిన్నే కోరుకుంటున్న నా జిహ్వకి నీ నామగానమే ఆహారము. హరి, ఇంతకు మించిన మరే భాగ్యమును నేను కోరను. తండ్రి, పావనమైన నీ దివ్య దర్శనమిచ్చి నన్ను కరుణించావు. నిన్ను గాంచిన ఈ పంచేంద్రియములకు ఈ లోకముతో పనిలేదు. తండ్రి, నీలో నన్ను ఐక్యం చేసుకో. భక్తవత్సరుడివన్న పేరును సార్థకం చేసుకో మాధవ. నా ఈ ప్రార్థనను మన్నించు తండ్రి అని ప్రార్థిస్తూ భావోద్వేగంతో హరినామస్మరణ చేస్తూ ఆనందబాష్పాలు అర్చించసాగాడు గౌరముఖుడు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వులు చింతిస్తూ, భక్త గౌరముఖ, జన్మ సంస్కారములను అనుసరించి జన్మలు లభిస్తాయి. అట్టి జన్మ కర్మఫలమును దాటటం జగన్నాథుడైన నాకే సాధ్యము కాదు. కనుకనే లోకరక్షణార్థం ఒకసారి అవతారం ధరించి దుష్ట శిక్షణ చేసిన నేను ఆ పాప పరిహారార్థం మరిన్ని అవతారములు ధరించవలసి వచ్చింది. ఇదంతా ఆ పరమేశ్వరుని లీలావిలాసము. కావున నీ కర్మ పరిపాకం అయ్యేంత వరకు నీవి జన్మను అనుభవించి ఆ తదనంతరం మోక్షమును పొందగలవు అని వరమిచ్చాడు. గౌరముఖుడు చేతులు జోడించి, ప్రభు, జన్మ ఉన్నంత వరకు కర్మలు ఆచరించక తప్పదు గదా. మరి నేనా నీ మీద భక్తి తప్ప ఇతర విషయములందు ఆసక్తి లేని వాడను. కానీ ఈ దేహమున్నంత వరకు నేను ఆశ్రమధర్మమును పాటించి సత్కర్మాచరణమును ఆచరించవలడు కదా. నిస్సంగుడను, విరాగిని, తపస్విని అయిన నేను ఏ విధముగా ఆశ్రమధర్మానుసారం అతిథి అభ్యాగతులను ఆదరించగలను? జన్మ ముగియు వరకు ఈ దేహమును ఎట్లు పోషించగలను ప్రభు అని అడిగాడు ఆర్ద్రతతో. శ్రీహరి నవ్వుకున్నాడు. జీవిని మాయ ఎలా కమ్మివేస్తున్నదో చూస్తూ మందహాసం చేశాడు. నిజమే, గౌరముఖుడు విరాగి, తపస్వి, నిస్సంగుడు. శ్రీహరి దర్శనాపేక్ష తప్ప మరే కోరిక లేకుండా తపస్సు చేశాడు. ఆ కఠోర తపస్సు ఫలించి భగవంతుడు దిగివచ్చి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు. నిజానికి గౌరముఖుడి సంకల్పం అక్కడితో నెరవేరింది. అతడి కోరికంతటితో పూర్తయింది.
కానీ ఏం జరిగింది? కర్మఫలం పూర్తయ్యేంత వరకు జన్మను అనుభవించక తప్పదని, ఆ తర్వాతే మోక్షం లభిస్తుందని శ్రీహరి చెప్పగానే శేష జీవితాన్ని ఎలా గడపాలా అన్న చింత గౌరముఖుడిని పట్టుకుంది. అంతకాలం ఆశ్రమధర్మం స్వధర్మం కూడా విస్మరించి సుదీర్ఘ తపస్సు చేసిన అతడు శేష జీవితాన్ని కూడా శ్రీహరినామస్మరణలో తపోదీక్షలో గడపవచ్చు కదా. కానీ ఏం జరిగింది? గౌరముఖుడిని మాయ కమ్మింది. శేష జీవితాన్ని ఎలా గడపాలి, తన దేహాన్ని ఎలా పోషించుకోవాలి, ఆశ్రమధర్మానుసారం అతిథి అభ్యాగతులను ఎలా ఆదరించాలి అన్న ఆలోచన పుట్టింది. ఆలోచనలే కోర్కెలకు మూలం, కోర్కెలే వ్యామోహాలకి కారణం, వ్యామోహాలన్నీ మాయాప్రేరితాలు. ఆ మాయను జయించని వాడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది? భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై అభయహస్తముతో అనుగ్రహించినా కూడా మాయని దాటని జీవునికి మోక్షాన్ని ఎలా ప్రసాదించగలడు? మాయ అంటే శక్తి. ఆ శక్తి పరమేశ్వరుని అర్ధభాగం కనుక పరమేశ్వరానుగ్రహం లేనిదే మాయని దాటటం ఎవ్వరికీ తరం కాదు. బ్రహ్మకైనా, విష్ణువుకైనా, దేవాదిదేవతలకైనా, మహర్షులకైనా అలాంటి మాయ వలలో మనలా చిక్కుకున్నాడు గౌరముఖుడు. ఆహా, మాయా ఏమి నీ మహత్తు! నారాయణుడు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుల పరమార్థాన్ని అపార్థం చేసుకున్న గౌరముఖుడు భగవంతుని వైపు నిందాపూర్వకంగా చూస్తూ, మహాతపస్సునైన నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా నారాయణ? ఊర్ధ్వలోకములందు సుదీరంగా ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్న నిన్ను భూమికి దించిన నా తపశ్శక్తిని చులకన చేసి నవ్వుతున్నావా? నా తపస్సుకు తగ్గ ప్రతిఫలం మోక్షమొక్కటే, కానీ దానిని వాయిదా వేశావు. కర్మఫలం తీరేదాకా ఈ జీవితాన్ని అనుభవించమన్నావు. జీవితాన్ని అనుభవించడానికి నేను సిద్ధపడితే జీవన మార్గం చెప్పకుండా ఇలా పరిహసిస్తావా? నీకిది ధర్మమా? నా వంటి మహాతపస్సంపన్నుని ఇలా నిరాదరించటం నీ వంటి వానికి తగునా అంటూ నిష్ఠూరాలాడాడు. మహావిష్ణువు మందహాసం చేసి, భక్తుల కోరికను తీర్చటం కన్నా భగవంతుడికి సంతోషం మరేముంటుంది? నీ విన్నపము కూడా పరిశీలించదగినదే కదా. ఇంతకాలం తపోదీక్షలో కాలం గడపటం చేత, నిరంతర ధ్యాననిష్టలో మునిగి ఉండటం చేత ఆశ్రమధర్మాన్ని నీవు పాటించకపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు భగవద్దర్శనం పొందావు. ఇంతటి ఖ్యాతిగాంచిన నీవు భగవదనుగ్రహంతో ఏవో మహత్తులు సంపాదించి ఘనంగా అతిథి అభ్యాగతులను ఆదరించకపోతే అది నీకు పరువా, నాకు మర్యాద అన్నాడు. గౌరముఖుడు పూర్తిగా మాయా ప్రభావితుడవుతూ, అవును ప్రభు, అదే కదా నా బాధ కూడా అన్నాడు. అతడు భగవంతుడి దర్శన భాగ్యంతో సంతృప్తి చెంది వ్యామోహరహితుడై తరించటానికి బదులు ఆ ఘనతను చాటుకోవాలనుకుంటున్నాడు. తన గొప్పతనం లోకమంతా ప్రచారం పొందాలని ఆశిస్తున్నాడు. అంటే భగవద్దర్శనం పొంది కూడా కోర్కెల వలయంలో చిక్కుకొని జన్మరాహిత్యానికి, మోక్షపదానికి దూరమవుతున్నాడు. అదే కదా మాయా అంటే. ధ్యాన సాధనలో తపోదీక్షలో ఉన్న భక్తుడిని భగవంతుడు తన దర్శన భాగ్యంతో కృతార్థుడిని చేస్తాడు. ఆ వెంటనే అసలు పరీక్ష అప్పుడు పెడతాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.